రఘునందన ఓ తల్లి పాయిరాల పాపమ్మ అలాగే గ్రామాన్ని కూడా సలహా చూడాలి అదే దాని మీద దూరం ఉండాలి. ఓకే ఈ పేరు నర్సయ్య ఈసారి నర్సయ్య కీసరి నరసయ్య ముదిరాజు మరి పెద్దమ్మ తల్లి చీకురాయి ముదిరాజు సంఘం వారిని గ్రామ ప్రజలను కులమత భేదం లేకుండా అందరినీ ఆ తల్లి పెద్దమ్మ తల్లి కాపాడాలని ఆ యొక్క అందరినీ సల్లంగా చూడండి ఒక 500 రూపాయలు దానం చేసిండు. రామ రామ అమ్మవారు పెద్దమ్మ తల్లి ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి అందరిని ఎల్ల కాపాడని ఓ రామ రామ పెద్దమ్మ పెద్దమ్మ ముదిరాజులందరూ లేడీస్ గుడిలోనికి పోవాలని మరి కోరుతున్నారు. ఒక అర్ధగంట సేపు ముదిరాజులు తల్లులందరూ మహిళలందరూ గుడికాడికి పోగలరు. ఒక 200 రూపాయలు దానం చేసిండు. నేను చూసుకున్నారాను నేను తాళంత బతకూరా నేను తలుచుకున్నారాను ఆ చూడు ఆత్మగల్ల అన్న కౌరన్న పేరు మీద తమ్ముడు గల్ల సదన్న అమ్మవారు పాయిరాల పాపమ్మ పళ్ళు పట్టుకొని పార్వతీదేవి దగ్గరికి వచ్చేటల్లకు ఆగో పార్వతీదేవిని చూసింది. పాయిరాల పాపమ్మయ్య ఉన్నది. ఎండి నా కద్దు బంగారం నా కద్దు ఎన్నడు నా కళ్ళతో చూడని వస్తువు నాకు ఇవన్నది పాయిరాల పాపమ్మ. అన్నడు నా కళ్ళకు చూడండి కావాలంటే ట్రైన్లకు పార్వతీదేవికి గుండెలకు బెల్లు వల్లై కార్యాలు చల్లు వల్లై 3 ఏళ్ల కింది ముక్కట్ల తౌడు మూలకున్నది. ఆ గది దీని కళ్ళకి ఎన్నడు చూడలేదు. ఈ తౌడే దీనికి దిక్కు కావాలా అని 3 ఏళ్ల కింది ముక్కట్ల తౌడు తీసుకువచ్చి అయ్యో పడబాడు కళ్ళ బిడ్డ ముక్కత తౌడు తీసుకువచ్చింది. ఆనాడు పాయిరాల పాపమ్మ ఏమనుకున్నది, ఇదైతే నేను ఎన్నడూ చూడలేదు అనుకున్నది. నా భర్త
అంటే లెక్క నేను తెలివి తక్కువ రాన్ని కాదనుకున్నది ఎప్పటి వరేటువంటి ముక్కు మీద తౌడు పట్టుకొని అంచన్న గుళ్ళకెళ్ళి ముదికొండ పట్నం ఎట్లా వస్తున్నది ఓ రామ రామ నల్లల్లా నేరడి జమదారి కోయిలో ఓల్ల నేరడి జమదారి కోయిలో నల్లల్లా నేరడి జమదారి కోయిలో ఓల్ల నేరడి జమదారి కోయిలో నల్లల్లా నేరడి జమదారి కోయిలో ఓల్ల నేరడి నువ్వు పంచన్న గిరిలకు వేరే వాళ్ళు పట్టుకోవాలి అయ్యా ఇక రావే చెప్తా ఏంటిదే ఇక పండు పట్టుకొని అక్కడ రావే ముచ్చట పెట్టకున్నాను అయ్యో పాపం వాళ్ళు పడతారు గిన్నె పెడతారా ఇంకెవరికి కట్టాలి ఇప్పుడు ఏంటి తీసుకొచ్చిన పొంగులో పోసిందయ్యా ఇది 3 ఏళ్ల కింద ముక్కట్ల తవుడు తీసుకొచ్చినవా ఆనాటి కాలం లోపల వరాలు ముత్యాలు కోటోని పాలు వేసొచ్చినవా అని నన్ను నువ్వు పట్టినవు ఈ 3 ఏళ్ల కింద ముక్కట్ల తవుడు నీ ముక్కలు పోసుకుంటావా అరే నీ చెవులో పోసుకుంటావా అరే నీ మీద పోసుకుంటావా అరే మూడేళ్ళకి ముక్కత్త తౌడు ఎక్కడ వస్తుందా అయితే నేను ఆనాడు వరాలు ముత్యాలు కోటోని పాలు చేసేస్తే నన్ను ఒక్కసారి పోసి నన్ను కొట్టినావు ఈ 3 ఏళ్ల కింద ముక్కత్త తౌడు అయినా ఒక్కొక్క మొగోడు కొడితే సంపురం అనిపిస్తుంది గమ్మత్ అనిపిస్తుంది గిట్నే నాన్న పెళ్ళాన్ని కొడితే సంబరం లేదా ఏం లేదురా పన్ను కొడు కూడా కానీ ఫైటింగ్ లేదురా కాకిని వస్తుంది ఒక్కొక్క మొగోళ్ళు చూస్తే సంబరం అనిపిస్తుంది అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారు కట్టిన పలసరి బండి పట్టుకొని మొగడు బండి నడుపుతంటే వెనక కూర్చొని ముచ్చట పెట్టుకుంటా మూతిలో ముచ్చట పెట్టుకుంటా పోతే గమ్మత్ అనిపిస్తుంది ఒక్కనాడన్న నన్ను గట్ల తీసుకపోకపోతేవని పక్కింటి ఆయన బండి అడిగిన ఈ రాయవాళ్ళ బండి అడిగిన బండి లేదు సైకిలే బండి అడిగినందుకు ఏమి చేసి దీనికి నడపరాదన్న ముచ్చట నాకు తెలియదు నడుపుతాడు కావచ్చు అనుకున్నా ఇక అక్కడి నుంచి బండిని దొబ్బుకుంటూ ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన వాళ్ళు ఏందయ్యా మరి బండిని దొబ్బుకుంటూ వచ్చిన వాళ్ళు నేను అడిగింది
పెట్రోల్ కు డీజిల్ కి ధర బాగా పెరిగింది. చాలా చెప్తాను. పెట్రోల్ డీజిల్ కి ధర బాగా పెరిగింది కాబట్టి పైసలు ఆదా చేస్తాను అన్నారు. సరే కావచ్చునని నేను అనుకున్నా. ఇక అందరి లెక్క తయారైనా బండి మీద కూర్చుంటే ఈయన స్టార్ట్ చేస్తాడు కావచ్చునని బండి మీద కూర్చుంటున్నాను. ఇట్లా బండి మీద కూర్చున్నా. బండి నడుపుతలేడు, అటు ఇటు చూస్తాడు, పిత్తిరి పిత్తిరి చూస్తాడు. ఏందయ్యా గట్ల చూస్తాను బండి నడవపోతుంది అంటే ఆడ గట్ల తాళశేయి ఉంటుందా గిట్లా దింపి కిక్కురాడు కొట్టుకోవాలి నేను తాళశేయి మంచిగానే నింపిండు, కిక్కురాడు కొట్టిండు. వీడికి నడపరాదన్న ముచ్చట నాకు తెలియదా. ఒక్క గేరే అన్న 2 గేర్లు వేసిండు, ఆకిలు దాటలేదు 6 సార్లు పడగొట్టిండు. గిర్ర 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 తిరుగుతాను ఆ గిట్లని నడపరాదు. మరి కంటి శుభ్రం తప్పుతా ఎందుకు ఎవడనుకున్నా అంతే అంటారు. నువ్వు 3 ఏళ్ల కింద ముక్కట్ల నువ్వేం చేసినా పాడుకో. అప్పుడు భగవంతుని దగ్గర వేరు పోయినప్పుడు ఆయన ముచ్చాల వరాలు ఇస్తే పేద కొమ్మటోనికి ఇచ్చిన నన్ను కూడా తావర గాడిది నీరు మారుతారు. సరే నువ్వు చేసింది తప్పే, నేను చేసింది తప్పే, తప్పుకు తప్పు చెల్లి అయిపోయింది. ఇక మనం భార్య భర్తలం కాబట్టి కలిసిమెలిసి ఉండాలి. నాదా ప్రాణేశ్వరయ్య మనం భార్య భర్తలు కలిసిమెలిసి ఉందాము. అగో ఇప్పుడే నేను పళ్ళ గంపలెత్తుకొని ఊళ్ళ పంటి పల్లెల పంటి అన్ను అమ్ముకోనత్తనన్నది పాయిరాల పాపమ్మ. అవలాల అక్కలాల ఆలకించేడు దాతలాల నలాల తమ్ముళ్ళాల ఆదుకునే బాంధవులాల. ఆనాడు పంచ పాండవుల భార్య ద్రౌపది దేవి ఆనాడు అటువంటి జంపన్న దగ్గరికి వచ్చి, ఓ జంపన్న నా భర్తలు ఎటు వేయిండు జాడ చెప్పు అంటే ధర్మరాజు మాటకు పాటు వాడి జాడ చెప్పలేదు. ఆనాడు ద్రౌపది దేవి ఏమాని శాపన పెట్టింది, ఒరే జంపన్న నేనెట్లా చెట్టు చెట్టు తిరుక్కుంటే ఏడుచుకుంటా పోతున్నాను రానున్న లోకం లోపల. ఓ జంపన్న అటువంటి నీయో మీరేమో అడవిల 7 వాళ్ళ చెట్లల్ల గుట్టలల్లా అడవి లోపల మీరేడు వాలే. మీరు ఏడితే మీ భార్యలు పళ్ళ గంపలు ఎత్తుకొని ఊళ్ళ పొంటి పల్లెల పొంటి పాత గోడల పొంటి ఉల్లో 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 పన్నుల్లో పన్నుల్లో అని అమ్ముకుంటా పోవాలే. కష్టం లేని ఏడుపు కావాలరా. నేను ఎట్లా ఏడుచుకుంటా పోతాను మీ భార్యను కూడా గట్ల ఏడుచుకుంటా పోతాను రాని ఆనాడు ద్రౌపది శాపన పెట్టలేదా. ఆ ద్రౌపది దేవి శాపన పెట్టినట్టుగా అమ్మవారు చూడు పాయినాల పాపమ్మ పండ్ల కంపనెత్తుకున్నది. అగో ఇప్పుడే నేను ఊళ్ళ పంటి పల్లెల పంటి పండ్లమ్ముకొని వస్తానా అని ఆ తెలుగు వాళ్ళందరూ అందరు కలిసి పళ్ళ గంపలు నెత్తిన పెట్టుకొని ఎట్లా పోతున్నారు. అక్క అనుజాను రాధరకు మల్లెలో రామ ఏడ ముందర మీరు రఘుమల్లలో అక్క ఏం చెప్తాను నా పనిపాడు వాడా తీరుతుందా ఉడుతుందా బట్రాయి కిడిచి బాత్రూమ్ లో పేపర్ చూస్తుంది. ఏందా
నేను బట్రాయికి ఇచ్చేసి ఆ, బాత్రూమ్ లో పేపర్ చదువుతున్నా. ఎవరన్నా ఇంటి ముందట కుర్చీ వేసుకోవాలి, ఇంత ఫ్యాన్ వేసుకొని పేపర్ చదవాలి. నీకు ఎక్కడ దొరకలేదు బాత్రూమ్ లో చదువుతా పేపర్. ఇగో స్నానం చేద్దామని బాత్రూమ్ లో పోయినా. అంత పొద్దుగా అమ్మ పేపర్ అన్నాడు. అయ్యో పేపర్ అనే మరి ఏం చేయాలి అని ఇక ఉడకపోసినప్పుడు చెంబడి నీళ్లు పోసుకుంటానా, చల్లగా రివగాలు వచ్చినప్పుడు కాలేసుకొని పేపర్ చూస్తాను. పేపర్ కుల్లా, నేను కుల్లా, బాత్రూమ్ కుల్లా. అబ్బో ఎవరన్నా అట్లా దూరం వేసుకోవాలి. ఇంకేం చెప్తానవే దొరసాని నా పనిపాడు వాడా తీర్థంలా పడుతుందా అనవ్వా, ఏంటి తయారైన కాదవ్వా. తయారంటే తయారన్న వల్ల నాకు ఒక ముచ్చట అది ఖర్చు. ఏం ముచ్చటనే అవ్వ చూడు, మొన్న గిట్ల మొన్న మబ్బచ్చింది, మొన్న వాన కొట్టలేదా? వాన వచ్చింది నాడు ఇక్కడికి మంచిర్యాల కథ పోయినాం. కథ పోయిన వల్ల వాళ్ళు అన్నారు కదా, బిడ్డ మొగలెట్టిన చేస్తాంది చెప్ప తయారయ్యి ఒక 2 గంటలు గట్టిగా కథ చెప్పింది కావాలి, మీ పైసలు మీరు వంట వేయింది కావాలో అన్న వాళ్ళకి ఇట్లనే రూమ్ ఇచ్చిన వాళ్ళే రూమ్ లకు బ్యాగులు పట్టుకుని తయారైన వాళ్ళు మేము అందరం పోయినాం. నేను కూడా తయారైదామని ఇంట్లో పోయినా. ఇంట్లో పోయిన కర్వానికి కరెంట్ పాడగానప్పుడు రఫ్ అయిపోయింది. కరెంట్ పోయిన వాళ్ళు ఆ ఇంటి ముసల ఇట్నే ఉంది. బిడ్డ కుమారస్వామి నాడు కరెంట్ కిందనే కథ చెప్పినావా బిడ్డ, కందిలో పెట్టలేదా, దీపం పెట్టలేదా, ఏదో రామరావు అన్నదే కావాలా, ఇంటికి మీరు వేయిందే కావాలా అన్నది. అందువల్ల నేనేం చేసిన వాళ్ళ ఇంట్లో కూలర్ మీద ఇంత పౌడర్ డబ్బు ఉండే పౌడర్ ఆడి చేతిలో పోసిన ఇట్లా అన్నా ముఖాన్ని పూసిన స్టేజ్ మీదకి వచ్చిన ఇక స్టేజ్ మీదకి వచ్చి కథ గిట్ల జోరుగా నడుస్తాను. కథ జోరు నడమని కరెంట్ ఏం చేసింది అప్పుడే రఫ్ వచ్చింది. కరెంట్ వచ్చిన వాళ్ళు అందరు చూసి అవుతారు. ఇగో వాళ్ళు మంచిరాల కాడలు ఎట్లా వీరు శీఘ్రాయాలు కూడా గట్టి నవ్వినప్పుడు సపరేట్ అయిపోతుంది కదా. రాజుగారు పోయిన రాజుగారు చూసిండు, ఏం పూసుకొని వచ్చినవే అని అడిగాడు. నేను పౌడర్ అని ఆడికి అని ఉన్నప్పుడు సపరేట్ అయ్యేపు ఆ ఇంటి ముసలవా మీ కూలర్ ఇదేంటిది, ఇది అంతా పూసుకొని వచ్చింది, శుద్ధమైనట్టు వేరింది ఏంటిదమ్మా అని అడిగాడు. అడిగినప్పుడు ఆ ముసలమ్మ పౌడర్ అని ఆడికి అని అయ్యేపు ముసళ్ళు అన్నది కదా, బిడ్డ అది ఏంటిది అనుకుంటాను, మా పోరానికి ముడ్డికి పుండాయి తెచ్చిన పౌడర్ ఇది వేసుకొని వచ్చింది. అయ్యో నవ్వుతారు, ముడ్డి అయినా కడిమే అక్క. ఇక మనం మీ ఆయన ఏడే? మా ఆయన ఉన్నాడు ఏడే అంటే ఇల్లు ఇద్దరు ఏమవుతారు? మా మరుదులు. మరి అలా చెప్పుకోపోదా? మరిది ముచ్చట మీద మరుదులు. ఆయన చెప్పు. ఆయన మా బావ. కుర్చీలే పూల పడతాడు. ఆయన ముడిపడి లెక్క లేస్తలేవు. ఎప్పటికి ఒక తీరు ఉంటాయా? ఒకసారి లేస్తే ఒకసారి లేవు. అట్లా ఇక పండ్లకమ్మ పట్టుకో, మీ ఆయన చెప్పుకొని మనం పండ్లు అమ్ముకొనొద్దాం. సరే పోదామనుకో అని 7 రక్కయ్యలు పండ్లమ్మనందుకు బయలు ఎట్లా పోతున్నారు ఓ రామ రామ. 5 నిమిషాలు ఆగుండ్రి. ఆ మామిడి పండ్లు మరి ఆ పాయిరాల పాపం మా అమ్ముడు ఉంటది. ఎవరికైనా ఆ పండ్లు కొనుక్కోవాలి. కొనుక్కున్న వాళ్లకు కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు. తొవ్వల దేవత తోడై ఉంటుంది, దాపన దేవత ధైర్యం చెప్తుంది. ఆ పెద్దవ తల్లి అందరినీ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతోటి ఎల్లవేళలా కాపాడుతూ ఒక 5 నిమిషాలు ఒప్పుకోదుండ్రి. ముదిరాజు సంఘం వారు ఛాయ్ వేసి పెట్టుండ్రు. ఒకసారి ఇదివారు ఛాయ్ లేదు, మంచి లేవు. మరి ఆత్మగల్లా చెల్లె కనకలక్ష్మి మరి బావా స్వామి ఎందరో కాలం వస్తున్నారు గాని మా అన్న మాకు గానం వస్తలే గాని 116 దానం చేసింది చెల్లెగల్ల కనకలక్ష్మి. మరి అందరారా కనకలక్ష్మి ఏడాదికోసారి నా నొట్టికి పట్టు చక్కెర
మరి మీరు పోచవ్వా వేముల స్వామి మనోడు విజయపుడు లేడని 51 రూపాయలు దానం చేసిండు రామ తయారు చేసుకొస్తా సందు ఆ తల్లి లక్ష్మి పేరు ఆ 116 దానం చేసింది ఓ రామ రామ ఎక్కడ ఉన్నది ఎంతో మనస్తవే అవ్వా లక్ష్మి ఎన్నేళ్ళకి లక్ష్మి మరి మనోడు ఆగో పైడాల పాపం పండ్ల కంపరెత్తుకొని ఎట్లా పోతున్నది ఓ రామ రామ నిండు నిమ్మల కింద చూడే గోపమ్మ మా కొల్లవాడి చూడే గోపమ్మ అది కిన్నెరడ పోతో అన్నా విడేటి పాలు
మామిడి పళ్ళుల్లో మన బాలాదేవునికి పౌడి పిల్లరవయ్యా మామిడి పళ్ళుల్లో కోతి పిర్ర పండుల్లో ఐరాల పాపమ్మ పళ్ళమ్ముకుంటా పోతున్నదో అయ్యా చెల్లె ఓ అట్లా ఇట్లా అన్ని వాడలు తిరిగొచ్చినాం 4 వాడలు తిరిగినావు 4 వాడలు తిరిగినాం 4 తోవరుల కాడ దాన్ని సౌరత్తాడు మన పనులు కొనుక్కున్న వాళ్ళకి ఏమైతుంది బిడ్డ మన పనులు కొనుక్కున్న వారికి మరి సంతానం లేని వారికి దగ్గర సంతానం అవుతుంది మరి పానం మంచిగా లేని వారికి పానాలు మంచిగా ఉంటాయి వ్యవహారం అందు ఉద్యోగం అందు పాడి అందు పంట అందు మన పనులు కొనుక్కుంటే మరి దేవాల దేవతలు తోడు నీడై ఉంటారు మరి అట్లా కాకుండా గాని మరి పెద్దమ్మ తల్లి కొవ్వల పెద్దమ్మ తోడై ఉంటది దారిల పెద్దమ్మ దాపై ఉంటది కాలి కింది ముళ్ళు కదలదీస్తది ఎల్లవేళ వెనకనేమి అవా సర్వదా రక్షించుతది ఓ తల్లులారా పండ్ల కంపలు పట్టుకొని పైరాల పాపమ్మ 3 బాటల కాడికి వచ్చి ఆ పార్వతీదేవిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది పరాశక్తి లోకమాత దేవత పెద్దమ్మ తల్లిని ఆది చేసి పండ్లు అమ్ముతున్నది పైరాల పాపమ్మ సపట్లు నాయి ఎవరు కొంటారు మరి